సో ఎప్పుడు కూడా మనం అంతా అయిపోయిన తర్వాత తెలుసుకునే కన్నా అయ్యో తర్వాత అప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేదే, వాటి గురించి ఇంకొంచెం బాగా తెలుసుకుంటే బాగుండేదే అలా అనుకుంటే కన్నా ముందే మనం కనుక ప్రాపర్గా ఛానలైజ్ అయ్యి కొంచెం వాటి మీద అవేర్నెస్ తెచ్చుకొని అర్థం చేసుకొని మనం కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చండి. కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఆగిపోకండి. ఈక్విటీ అనగానే చాలామంది అనుకుంటారు డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, ఈ రెండు ఆప్షన్స్ అనుకుంటారు. కాదండి, మనకి ఇండియాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అత్యద్భుతంగా మనకి ఇంకో 3 ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అయితే ఇచ్చింది. వాటిని ఆల్టర్నేట్స్ అంటారు. అందులో భాగంగానే మనకి స్పెషలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ SIF కావచ్చు, PMS కావచ్చు, AIF కావచ్చు. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ AIF మినిమం 1 crore పెట్టాలండి. సో వీటి గురించి మనకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇంకా మాకు వీటి గురించి అవేర్నెస్ లేదు, కొత్తగా వింటున్నాం, ఫస్ట్ టైం వింటున్నాం అని చెప్పి. ప్రీవియస్గా మన వెల్దీ చక్రధర్ అని కొడితే గూగుల్లో కానివ్వండి, మీరు యూట్యూబ్లో కానివ్వండి, వీటి మీద చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఒక చేస్తున్నాము. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో వాటి గురించి కూడా మేము ఒక మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.